హైదరాబాద్ నుంచి స్వదేశానికి పాకిస్తానీయులు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ కు 4 పాకిస్తానీయులు వెళ్లిపోయారు. 4గురిలో ఒక పురుషుడు, 2 స్త్రీలు, మరో బాలుడు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ మీదుగా పాకిస్తాన్ కు వెళ్లిపోయారు. తెలంగాణలో మరికొంతమంది పాకిస్తానీలకు చెందిన డాక్యుమెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నేటితో పాకిస్తానీల గడువు ముగియనుంది. అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఇవాళతో వీసా గడువు ముగియబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా. పాకిస్తాన్లకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్న వారిపైన స్పెషల్ డ్రైవ్ చేపట్టారు పోలీసు అధికారులు. ఏంటి వివరాలు ప్రవీణ్? హైదరాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ కోసం ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. నిన్న 4 కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి పౌరులు హైదరాబాద్ నుంచి వెళ్ళినట్లు ఎస్పీకి సమాచారం రావడం జరిగింది. ఎందుకంటే ఇందులో 4గురిలో ఒక పురుషుడు, 2 స్త్రీలతో పాటు బాలుడు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు పాకిస్తాన్ కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే కేవలం తెలంగాణ కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పాకిస్తానీలు వెళ్లిపోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. తోటి రాష్ట్ర పోలీసులు కూడా హైదరాబాద్ ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళు అంటే షార్ట్ వీసా మీద ఉన్నటువంటి అందరూ కూడా అయిపోవాలంటూ కూడా తప్పనటువంటి ఆదేశాలు ఉండడంతో 4 ఐడెంటిఫై చేయడం జరిగింది. 4 హైదరాబాద్ నుంచి అంటే పాకిస్తాన్ పంపించేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇక్కడ ఎవరైనా క్రమంగా ఒకవేళ ఉంటే నేషనల్ ముందుగా చాలా మంది ఇటు ఇండియాకి ప్రవేశించినట్టు కొంత సమాచారం ఉండడంతో ఎస్పీ ఎంక్వైరీ కొనసాగుతుంది. అట్లయితే వారిని కూడా పూర్తి స్థలం అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్పినారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పాకిస్తాన్ కు వెళ్లిపోయినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.